శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, శ్రీ సాయినాథ స్థవన మంజరి అనే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథంలోని మొదటి విషయమైన విఘ్నేశ్వర స్వామి యొక్క మహత్తును, గొప్పతనాన్ని దాసగణ మహారాజు వర్ణించగా తెలుసుకున్నాం. ఇప్పుడు శారదామాత యొక్క గొప్పతనాన్ని ఇలా తెలియచేస్తూ ఉన్నారు. ఓ శారద, వాగ్విలాసిని, నీవు శబ్ద సృష్టికి రానివి. ఈ జగద్వ్యాపారములన్నీ నీ ఉనికి వలనే జరుగుతున్నాయి. గ్రంథకర్తలందరికీ ఆరాధ్య దేవతవు, ఈ భూమండలానికి భూషణానివి, అనంత అనూహ్య మహాశక్తివి. శ్రీ జగన్మాత, నీకు నమస్కారం. దాసగన్ మహారాజుకు సాయినాథుల వారు ప్రసాదిస్తేనే ఇటువంటి జ్ఞానం లభిస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే శారదామాత అంటే సకల విద్యాది దేవత, విద్యలను ప్రసాదిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఆమె విద్యలను ప్రసాదించడానికి ముందు, ఆ విద్యల కంటే ముందు కావలసింది వాక్కు, అంటే భాష, శబ్దం. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి లేని ఒకే ఒక్క మహత్తర శక్తి వాక్కు. చూడండి, ఒక్క గోమాత మాత్రమే అంబా అంటుంది, అంటే ఒక 2 పదాలను పలకగలుగుతుంది. ఆ అంబా అనడంలో ఎక్కడో మనకు అమ్మా అంటున్న భావన స్ఫురిస్తుంది. కానీ మిగతా అన్ని జంతువులు, అన్ని పక్షువులు ఒకే శబ్దాన్ని పలుకుతాయి, 2 పదాలని పలకలేవు. ఒక్క గోమాత మాత్రమే అంబా అని 2 పదాలు పలుకుతుంది. అన్ని జీవరాశులకు నాలిక ఉంటుంది, నోరు ఉంటుంది. కానీ మానవుడికి కూడా వాటిలాగే నాలిక, నోరు ఉంది. కానీ ఎన్ని శబ్దాలను సృష్టించగలుగుతున్నాడు మానవుడు! ప్రపంచంలోని ప్రతి వస్తువుకు ఒక పేరు పెట్టి ఆ పేరును పలకగలుగుతున్నాం. ఆ పేరుకి ఒక పదం, ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకమైన పదం. అంటే లక్షల కోట్ల వస్తువులు ఉండవచ్చు ప్రకృతిలో. అన్ని పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క పదము ఉంది. ఆ పదాలన్నీ ఎలా వచ్చాయి? ఆ పదం పలకగానే మనకు అదేమిటో స్ఫురిస్తుంది. అలా ఎలా జరిగింది? అసలు ఈ భాష అనేది ఎవరు సృష్టించారు? ఏ భాషలో అయినా సరే మొదటి భాష అనేది, ఒక భాష పుడితే దాని నుంచి అనేక భాషలు పుట్టవచ్చు. కానీ ఆ మొదటి భాష ఎలా పుట్టింది? ఒక ఆశ్చర్యం. మన నాలిక పైన, కింద, అక్కడ ఇక్కడ తగులుతుంటే అన్ని జంతువుల్లాగే తత్ లేదా అంబా, ఇంకేదో 2 పదాలు అలా పలకగలగాలి. కానీ ఒకే నాలిక అన్ని జంతువులకు ఉన్నట్టుగా ఉన్న నాలిక, అది రకరకాల చోట పలుకుతుంటే రకరకాల శబ్దాలను సృష్టించటం ఎలా జరిగింది? ఒకవేళ ఆ నాలిక తగులుతూ ఉన్న ఒక్కొక్క చోట తగిలితే ఒక్కొక్క శబ్దం వచ్చినా, ఆ శబ్దాలన్నిటినీ కలిపి పదాలుగా మార్చి, ఆ పదాలతో భాషను సృష్టించి, ఆ భాషతో భావాలను పలికించి, ఇదొక పెద్ద ఆశ్చర్యం. ఎన్నిసార్లు నేను దాని గురించి ఆలోచించినా ఒక అద్భుతంగా కనిపిస్తుంది. అదే అద్భుతాన్ని ఇక్కడ దాసగణ మహారాజ్ చేత బాబా చెప్పించాడు. శారద వాగ్విలాసిని, వాక్కు ద్వారా నాట్యం చేయించగలదు.
అంటే దానితో నాట్యం చేయించగలిగినటువంటిది భాషతోటి. కొన్ని అద్భుతమైనటువంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావాలు, నాగరికతతో కూడిన భావాలు, సామాజికమైనటువంటి భావాలు, వస్తు ప్రపంచానికి సంబంధించినటువంటి భావాలు, చక్కటి సంగీత సాహిత్యాలతో కూడినటువంటి పదజాలాలు, ఎన్ని భావాలున్నాయి. గ్రంథకర్తలకు నీవు ఆరాధ్య దేవతవు. నేను చెప్పినవన్నీ కూడా గ్రంథాలలో అనేకమైన పదాల రూపంలో మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక పద్యాలు కావచ్చు, శ్లోకాలు కావచ్చు, ముఖ్యంగా భగవద్గీత శ్లోకాలు కావచ్చు. శ్లోకానికి ఒక రకమైనటువంటి గాంభీర్యం, పద్యానికి ఒక రకమైనటువంటి అందం, పాటకు ఒక రకమైనటువంటి లాలిత్యం, నవరసాల భావాలన్నిటినీ వీటిల్లో పలికిస్తూ ఉంటారు. ఇన్ని రకాల భావాలు భాషలో నుంచే పుట్టాయి. ఎలా అంటే నాకనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఆ శారదామాత అనుగ్రహం వల్ల మొదట ఏ మహాత్ముడికో ఆ భాష లభించింది. ఇప్పుడు కాళిదాస మహాకవికి శారదామాత అనుగ్రహం వల్లే కదా, అంతకుముందు ఆయనకు అసలు భాష కూడా రాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా తత్త అనే రకంగా మాట్లాడేవాడు, ఏమీ తెలియదు, మూఢుడు. మరి ఆ తల్లి అనుగ్రహించగానే మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశూనే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. ఇలాంటి ఎన్నో పద్యాలు పాడు అద్భుతంగా. ఆ తర్వాత వచ్చే పదజాలాలు ఎవరు పలకైనంత కఠినంగా ఉంటాయి. మరి అవన్నీ ఎలా వచ్చాయి? అమ్మ అనుగ్రహం వల్లే కదా. కాబట్టి ఇందులో చెప్పబడిన విధంగా ఆ తల్లి శబ్ద సృష్టికి రాణి, అంటే శబ్దాన్ని ఆ తల్లి సృష్టించింది. ఆ తల్లి అనుగ్రహంలోనే మానవుడికి శబ్దం పలకడం వచ్చింది. ఆ తర్వాత భాష వచ్చింది. ఆ తర్వాత భావాలు పుట్టాయి. ఆ తర్వాత వాటన్నిటిని వ్యక్తపరిచే జ్ఞానం వచ్చింది. ఇది ఒక అద్భుతమైనటువంటి భావన. ఈ భావన ఆ సృష్టి స్థితిలయకారకుడైన సద్గురు సాయినాథుల వారి అనుగ్రహం ఉంటే తప్ప ఎవరికి స్ఫురించదు. శారదామాత వల్ల విద్యలు వస్తాయనుకుంటాం కానీ అసలు శబ్దమే ఆ తల్లి అనుగ్రహంలో పుట్టింది, భాషే ఆ తల్లి అనుగ్రహంలో పుట్టింది అనేది సత్యం. ఈ భూమండలానికి భూషణానివి, అంటే ఈ సమస్త భూమండలంలో ఉన్నటువంటి అన్ని దేశాలు అభివృద్ధి చెందాలన్నా, మానవుల జీవన విధానంలో వికాసం కనిపించాలన్నా, ఆనందం కనిపించాలన్నా భాష ప్రధానం. మనం ఆనందంగా జీవించడానికి భాషే ప్రధానం. భాష అనేది లేకపోతే అది ఎంత గొప్ప దేశంలో అయినా, ఎన్ని సౌకర్యాలున్నా మనం మూగవాళ్ళలాగా ఉంటే, మన భావాలు పంచుకోవడానికి అవకాశం లేకపోతే ఆ జీవితం నరకంగా ఉంటుంది. స్వయంగా నేను అనుభవించాను. అమెరికా పోయినప్పుడు మనకు వారి భాష రాదు, మనుషులు ఉంటారు చుట్టూ, అన్నీ ఉంటాయి, కానీ భావ వ్యక్తీకరణకు అవకాశం లేదు. ఎప్పుడు పారిపోదామా మాతృభూమికి అనిపిస్తుంది. కాబట్టి భూమండలానికి భూషణం ఏంటి అంటే భాష. నాగరికత కాదు, సంపద కాదు, ఐశ్వర్యం కాదు, టెక్నాలజీ కాదు, భాష. భాష ఉంటేనే అన్నీ ఉన్నా కానీ, అన్నీ లేకున్నా కానీ బతకొచ్చు. భాష లేకపోతే అన్నీ ఉన్నా బతకలేవు. అంత గొప్పది భాష. అందుకనే భూమండలం మొత్తానికి అమ్మ నువ్వే భూషణాన్ని, నువ్వు లేకపోతే ఏమీ లేదు, అంతా ఉట్టిదే. గొప్ప భావన. నీవే అనంత అనూహ్య మహాశక్తివి శ్రీ జగన్మాత, నీకు నమస్కారం. నిజమే, ఆమె అనంత అనూహ్య మహాశక్తి. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది?
గొంతులోంచి శబ్దం గొంతులోంచి వస్తుంది. కానీ ఆ శబ్దం ఇలా ఇన్ని రకాల శబ్దాలుగా, ఇన్ని రకాల భావాలుగా ఎలా మారుతుంది? ఎలా వస్తుంది బయటికి? కాబట్టి ఆ శక్తిని, ఆ యొక్క శబ్ద శక్తిని అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా వస్తుందో కనుక్కోవడమే అసాధ్యం. అందుకే అనంత అనూహ్య మహాశక్తి. అటువంటి అనంత అనూహ్య మహాశక్తి అయిన శారదామాతకు ప్రణమిల్లుదాం. ఓం నమో భగవతే సాయిదేవాయ నమః. ఓం నమో భగవతే శారదామాతయే నమః. ఓం శ్రీ సాయిరామ్.